మా బిడ్డల మాట అనకుండా 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు, వాడు తిరిగి ఇంటికి వస్తాడా? ఇలాంటి గడ్డు సమస్యలు ఏవైనా సరే విశ్వాసంతో మీరు ప్రార్థిస్తే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. విశ్వాసముతో ప్రార్థించే ప్రార్థన, నీ యందు నిరీక్షణ కలిగిన ప్రార్థన ఒక నేర్పించు నాయన. ఆపదలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాక అన్ని వేళలందు, అన్ని విషయాలలో నీ చిత్తము చేయాలనే ప్రార్థన. నీ చిత్తం ఉత్తమమని, నీవేది చేసినా అది మా మేలు కొరకని నమ్మటానికి, నీ చిత్తమునకు లోబడడానికి సహాయం ఇచ్చాడు. ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. మా ఆపత్కాలాలలో నీకు మొరపెట్టి మరుక్షణము నీవిచ్చే విడుదల పొంది నిన్ను స్తుతించుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన